వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానిలో పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో యుద్ధం ప్రారంభమైన తర్వాత అమరావతి రాజధానిలో పనులు చేస్తున్న 6,000 అతి భారీ యంత్రాలు, 12,000 ట్రక్కులకు డీజిల్ కొరత వెంటాడుతూ ఉంది. కమర్షియల్ డీజిల్ని కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా లీటర్కి 22 రూపాయలు పెంచింది. దీంతో లీటర్ 110 రూపాయలు దాటిపోయింది. అమరావతి రాజధానిలో పెట్రోల్ బంకులన్నీ కూడా నో స్టాక్ బోర్డులు కనిపిస్తూ ఉన్నాయి. భారీ యంత్రాలు వచ్చినా కూడా 200 లీటర్ల కన్నా కూడా ఎక్కువ డీజిల్ కొట్టడం లేదు. కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎవరికి కూడా ఒక వ్యక్తికైనా ఒక యంత్రానికైనా 300 లీటర్ల కన్నా ఎక్కువ కొట్టకుండా మిషన్ని సెట్ చేశారు. ఇక పెట్రోల్ డీజిల్ బంకులలో అయితే కేవలం 200 లీటర్లు మాత్రమే డీజిల్ కొట్టేసి ఆపేస్తూ ఉన్నారు. రిలయన్స్, బీపీ లాంటి సంస్థలు అయితే కేవలం 1000 రూపాయలు పెట్రోల్ డీజిల్ ఫిల్ చేసి ఆపేస్తూ ఉన్నారు. ఇక ఈ నెల 29 నాటికి భారతదేశంలో ఆ 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తిగా అయిపోతాయి కాబట్టి అర్ధరాత్రి నుంచే పెద్ద ఎత్తున డీజిల్ పెట్రోల్ ధరలు పెంచితే ఆ తర్వాత కావాల్సినంత డీజిల్ పెట్రోల్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే శ్రీలంకలో లీటర్ 385 రూపాయలకి, పాకిస్తాన్లో 500 రూపాయలకి అమ్ముకునే అవకాశం రిలయన్స్, బీపీ లాంటి సంస్థలకు ఉంది. కాబట్టి వారు ఎగుమతి మీదే వారి వ్యాపారం అంతా కొనసాగుతుంది. భారతదేశమే 85% పెట్రోల్, డీజిల్, చమురు, గ్యాస్ మొత్తం దిగుమతి చేసుకుంటూ ఉంటే రిలయన్స్ లాంటి ప్రైవేట్ సంస్థలు దిగుమతి చేసుకున్న లక్షలాది బ్యారెళ్ల చమురులో 95% విదేశాల్లో విక్రయిస్తూ ఉంది. ఏ దేశంలో ఎక్కువ రేటు దొరికితే ఆ దేశంలో అమ్ముకోవచ్చు. అందుకే ఆయా సంస్థలు అతి ఎక్కువ ధర ఉన్న దేశాల్లో అమ్ముకొని లాభాలు ఆర్జిస్తూ ఉన్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో భారతదేశంలో కొంతమేర అమ్ముతూ ఉన్నాయి. అయితే వారి వాటా కేవలం 5% కన్నా ఎక్కువ లేదు కాబట్టి ప్రస్తుతం వారి ప్రభావం పెద్దగా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో అమరావతిలో, హైదరాబాద్లో, మిగతా ప్రాంతాల్లో కూడా పెట్రోల్ బంకులు, డీజిల్ బంకుల్లో కొరత పూర్తిగా తీరిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే యుద్ధానికి ముగింపు పలకకపోయినా, అమెరికా ఇరాన్ యుద్ధం సుదీర్ఘంగా 2 సంవత్సరాల పాటు కొనసాగిన దేశంలో పెట్రోల్, గ్యాస్, డీజిల్ కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం 41 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ రాబోయే రోజుల్లో దీన్ని స్ట్రీమ్ లైన్ చేయబోతా ఉన్నారు. ఇప్పటికే 20% ఎథనాల్ మిక్సింగ్ ప్రారంభమైంది. ఇక గ్యాస్లో కూడా 20% బొగ్గు నుంచి తీసే గ్యాస్ని కలిపి ఇంధన దిగుమతులను పెద్ద ఎత్తున తగ్గించడంతో పాటు హార్ముజ్ జలసంధి ప్రభావం భారతదేశం మీద పడకుండా చూసేందుకు కేంద్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ ప్రయత్నాలు సఫలం అవుతాయా లేదా అనేది రాబోయే కొద్ది రోజుల్లోనే క్లారిటీ వస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.